ఇక డీటెయిల్స్లోకి వెళ్తే విశాఖ ఉక్కు నిర్మాణ సమయంలో భూములు కోల్పోయిన వారికి అండగా నిరంతరం పోరాటం చేస్తామన్నారు పల్లా కార్తిక్. స్టీల్ నిర్వాసితుల విషయంలో రాజకీయాన్ని కూడా లెక్క చేయబోనని పేర్కొన్నారు. మిగిలి ఉన్నటువంటి 6 కార్డుల లెక్క తేలాల్సిందేనని కార్తిక్ తెలియజేశారు. స్టీల్ ప్లాంట్ ఉత్పత్తి విషయంలో ముఖ్యంగా ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాల్సి ఉందన్నారు. గాజువాక ప్రజలకు అన్యాయం చేయాలని చూస్తే సహించేది లేదంటున్న పల్లా కార్తిక్తో మా కరెస్పాండెంట్ చంద్రశేఖర్ ఫేస్ టు ఫేస్. విశాఖ స్టీల్ ప్లాంట్ వద్ద ఉక్కు భూ నిర్వాసితులంతా కూడా ఆందోళన బాట పట్టినటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా చూసుకుంటే 6 కార్డు హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో వారిని విధుల్లోంచి గతంలోనే తొలగించినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో 6 కార్డు హోల్డర్కి వన్ టైం సెటిల్మెంట్ చేయాలంటూ కూడా వారంతా ఆందోళన బాట పట్టారు. లేని పక్షంలో విశాఖ స్టీల్ ప్లాంట్లో మిగిలి ఉన్నటువంటి భూములు ఏవైతే ఉన్నాయో భూములంతా కూడా పంచాలంటూ కూడా చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో వారు చేస్తున్నటువంటి ఆందోళనకు ఇటు ప్రజా సంఘాలంతా కూడా మద్దతు తెలుపుతున్నటువంటి పరిస్థితి ఉంది. మనతో పాటు గాజువాకు సంబంధించినటువంటి పల్లా కార్తిక్ ఉన్నారు. వారిని అడిగి తెలుసుకున్నటువంటి ప్రయత్నం. సార్ చెప్పండి సార్, ఈ రోజు చేస్తున్నటువంటి ఆందోళనకి మీ నుంచి ఎలాంటి మద్దతు ఉంటుంది? అంటే ఖచ్చితంగా మద్దతు ఇస్తానండి. దీనికంటే వెళ్లే ముందు అసలు ప్లాంట్ ప్రొడక్షన్ నుంచి మనం వెళ్దామండి. ఎందుకంటే ప్లాంట్ ప్రొడక్షన్లోని ఒక్కొక్క బ్లాస్ట్ ఫర్నెన్స్ 7.5 మిలియన్ టన్నేజ్ పర్ యానం, అంటే 3 బ్లాస్ట్ ఫర్నెన్స్ కలిపితే 21 మిలియన్ టన్నేజ్ వస్తుందండి. మెయిన్ రా మెటీరియల్ మనం కన్క్లూడ్ చేసుకుంటే మనకి ఐరన్ ఓర్, కోల్. ఐరన్ ఓర్కి ఒక బ్లాస్ట్ ఫర్నెన్స్కి 7.5 మిలియన్ టన్నేజ్కి మనకి వచ్చే ఐరన్ ఓర్ ఎంత అనుకున్నారు? 11.5 మిలియన్ టన్నేజ్ పర్ యానం రావాలి. కోల్ ఎంత రావాలి? 3.5 మిలియన్ టన్నేజ్ కోల్ రావాలి. ఈ ప్రొడక్షన్కి ఈ రా మెటీరియల్ వస్తుందో లేదో క్రాస్ చెక్ చేసుకోవాలి. ఎందుకంటే గవర్నమెంట్ మన పార్టీస్ ఏమో ఎంప్లాయీస్ని బ్లేమ్ చేస్తుంది, ఎంప్లాయీస్ ఏమో గవర్నమెంట్ బ్లేమ్ చేస్తుంది. ఇది ఫ్యాక్ట్, అంటే డేటా ఫ్యాక్చువల్గా మాట్లాడుకుంటే ఆ డేటా బట్టి మనం మాట్లాడుకుంటే తెలిసిపోద్ది. మెయిన్ ఇక్కడ ఏంటంటే 15,000 మంది ఆర్ కార్డ్ హోల్డర్స్ ఉన్నారండి. 15,000 మంది ఆర్ కార్డ్ హోల్డర్స్ 8,000 మందికి ఉపాధి కల్పించారు. 7,000 మందికి, అంటే 8,000లో 7,000 మందికి ఉపాధి లేదు. 7,500 మందికి 500 మందికి 600 మందికి మాత్రం కాంట్రాక్ట్ లేబర్ ఇచ్చారు. అది కూడా ఇప్పుడు తీసేస్తున్నారు. సో వాళ్ళు డిమాండ్ ఏంటంటే మాకు జాబ్స్ వద్దు, ఎందుకంటే మేము ఎప్పుడు రిక్రూట్మెంట్ చేస్తారు, ఎప్పుడు డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ ఇస్తారు, మాకు ఏజెస్ అయిపోతున్నాయి, మళ్ళీ ఏజ్ అయిపోయిన తర్వాత మెడికల్స్ తీసుకుంటారు, మెడికల్స్ మేము అన్ఫిట్ ఉన్నాం ఇప్పుడు సో అందుకని మాకు ఏంటంటే వన్ టైం సెటిల్మెంట్ చేయాలని వారు కోరుకుంటున్నారు. వన్ టైం సెటిల్మెంట్ ఏంటంటే 1 crore కాంపెన్సేషన్ కానీ ల్యాండ్ టు ల్యాండ్ మాకు ఇవ్వాల్సిన భూమి మాకు ఇచ్చేయని చెప్పి అన్నారు. సో నా స్టాండ్ ఏంటంటే నిర్వాసితులకు ఆల్రెడీ నమ్మకం లేక ఉన్నారు కాబట్టి వాళ్ళకి మెజారిటీ ఆఫ్ పీపుల్ ఏమనుకున్నారో అది సాల్వ్ చేసేయాలి. తర్వాత ప్లాంట్ ప్రైవేటీకరణ పబ్లిక్ అనేది అది తర్వాత ఇష్యూ, సెకండరీ ఇష్యూ. రెండోది ఏంటంటే మనకి గాజువాక ప్రాంతం చూసుకుంటే నిర్వాసితుల్లోనే ఇంకా 6 కార్డ్ భూములు ఇంకా పంచాల్సి ఉన్నారు. ఎందుకంటే కొన్ని మందికి న్యాయం చేయలేదు. అగనంపూడి చూసుకున్నా, నిర్వాసిత కాలనీ చూసుకున్నా కొన్ని మందికి ఇంకా రీహాబిలిటేషన్ కాలనీస్ ఇవ్వాలి. ఇంకా ఎస్డీసీ ఆఫీస్లో చాలా ఇది ఉంది, రీసర్వే చేయించండి, చాలా ఇష్యూస్ ఉన్నాయి. ఈ ఇష్యూస్ అన్ని లేకుండానో ఇప్పుడు ఈ క్లమ్జీలోని ఇలా చేస్తే ఖచ్చితంగా రాబోయే రోజుల్లోని గవర్నమెంట్ ఇంపాక్ట్ పడుతుంది. ఈరోజు సెంట్రల్ గవర్నమెంట్లో మోదీ గారిని కామెంట్ చేయండి. మోదీ గారు ఇంటర్నేషనల్ టైప్స్ కానీ నేషనల్ సెక్యూరిటీ ఫోర్స్ కానీ చాలా వరకు అతను బాగా ఇచ్చేస్తున్నారు. కానీ మన ఆంధ్రప్రదేశ్ వరకు వచ్చేసరికి చిన్న చూపు ఉంది. ఎందుకంటే ఇది ఆంధ్రలో హక్కు అని చెప్పి దీన్నే ప్రైవేటీకరణ చేయట్లేదు. కానీ ఆ దిశగా వెళ్తుంది అందరూ ఒపీనియన్, నా ఒపీనియన్ కొన్నా ఆ దిశగా వెళ్తుందేమో అనుకున్నాను. ఇలాంటి పబ్లిక్ ఎంటర్ప్రైజ్ కానీ డిస్టర్బ్ చేస్తే ఆటోమేటిక్గా అది ఎలాగ ఏ మెసేజ్ వస్తుంది? సో అందుకనే మన సీఎం లెవెల్లో ఉన్న ఆ రోజులోని రాజశేఖర రెడ్డి గారు కార్పొరేట్ వాళ్ళు ఎదిరించారు. మన ఎన్టీ రామారావు గారు ఏకంగా ఇందిరాగాంధీని ఎదిరించారు మన స్టేట్ గురించి. మన స్టేట్ లీడర్షిప్ కూడా సెంట్రల్కి అంటే వాళ్ళు చెప్పిన మాట వినకూడదు, మనకేం కావాలో అది ప్రొడ్యూస్ చేసుకోవాలి. సో అలాంటి లీడర్షిప్ ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు ఈ సీఎం ఎన్నిసార్లు ఎక్స్పీరియన్స్ ఉంది. హార్డ్ వర్క్ అతను కామెంట్ చేయకూడదు, ఎందుకంటే అతను ఇచ్చిన ఎక్స్పీరియన్స్ కానీ అతని కష్టం కానీ మనం కామెంట్ చేయకూడదు. కానీ స్టేట్ నేషనల్ వే లీడర్షిప్ చేసే కేపబిలిటీ ఉన్న లీడర్ అతను. ఆ లీడర్ ఇప్పుడు ఏం చేయాలంటే గాజువాక్గా న్యాయం చేస్తే, గాజువాక్ అనేది ఏంటనుకున్నారు త్రూఅవుట్ స్టేట్లోనే అది మీకు సింబాలిక్గా మీకు ఒక ఇమేజ్ ముందుకెళ్తుంది. రేపొద్దున మీరు ఇదే చెప్తున్నారు, రేపొద్దున సెంట్రల్ గవర్నమెంట్ చెప్పిన మనం విన్నామంటే సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్తోనే ఉంటుంది గ్యారంటీ ఏంటి? ఎందుకంటే ఇప్పుడు డైరెక్ట్గా పవన్ కళ్యాణ్ గారు టీడీపీతో 15 సంవత్సరాలు ఉంటుందని చెప్పేసి కళాఖండిగా చెప్పారు. అదే విధంగా మాధవ్ గారు మన రాష్ట్ర అధ్యక్షులు వారు బీజేపీ కళాఖండిగా చెప్పారా 15 సంవత్సరాలు ఉంటుందని? రేపొద్దున్న ఈ ప్లాంట్ ఇష్యూ తీసుకెళ్లి స్టేట్ గవర్నమెంట్ బ్యాట్ చేసి టీడీపీని బ్యాట్ చేసి వీళ్ళు వైసీపీకి వెళ్ళడానికి గ్యారంటీ ఏంటి? సో ఎందుకంటే లాస్ట్ 5 years వైసీపీతో ఉంది, ఇప్పుడు టీడీపీతో ఉంది, రేపొద్దున్న జనసేన ఉంది, జనసేన అయిపోయిన తర్వాత ఇంకా XYZ పార్టీ ఉంటుంది. సో బీజేపీ నేషనల్లోనే సక్సెస్ అయిన తప్ప ఆంధ్రప్రదేశ్లో మాత్రం ఇబ్బంది పెడుతుంది. ఇలా ఇబ్బంది పడే సిచ్యువేషన్ వచ్చింది అనుకోండి, జనాలకి నమ్మకం పోతుంది, మంచి నాయకులు కొన్న స్టేట్ కొన్ని మంచి నాయకులు కొన్న ఇంపాక్ట్ పడే సిచ్యువేషన్ వస్తుందని నా ఉద్దేశం అండి.
ఇది మనం చూసుకుంటే విశాఖ స్టీల్ ప్లాంట్లో భూ నిర్వాసితులు చేస్తున్నటువంటి ఆందోళనకు తన మద్దతు పూర్తిగా ఉంటుందంటూ కూడా పల్లా కార్తీక్ అయితే తెగేసి చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. తనకి రాజకీయాలతో సంబంధం లేదని, కేవలం ఇక్కడ ఉన్నటువంటి కార్మికులకు సంబంధించిన కుటుంబాలే ఎంతో ముఖ్యమంటూ కూడా చెప్తున్నారు. అలాగే విశాఖ స్టీల్ ప్లాంట్కి సంబంధించి దాదాపు ఇంకా 7,500 మంది ఆర్ కార్డు హోల్డర్స్కి న్యాయం జరగాల్సి ఉందని, వారి యొక్క కోరికలు సమ్మతమైనవని, ఎప్పటికైనా కేంద్ర ప్రభుత్వం తప్పనిసరిగా వారి యొక్క కోరికలు నెరవేర్చాలని, లేని పక్షంలో వారు చేస్తున్నటువంటి ఆందోళనకు తన మద్దతు కూడా పూర్తిగా ఉంటుందంటూ కూడా చెప్పిన పరిస్థితి ఉంది. వీడియో జర్నలిస్ట్ అరుణ్ కుమార్తో